అందరికీ నమస్కారం. మీనాకుమారి, చదలవాడ. విశ్వకర్మ సత్యయుగంలోని వాడు. యుగాలు 4 ఉన్నాయి కదా, మొట్టమొదటి యుగంలో వాడనమాట. సూర్యుని భార్య సంధ్యాదేవికి తండ్రి. శిల్పశాస్త్రములకు ఆది గురువు. దేవతలకు కావలసినటువంటి రథాలు, ఆయుధాలు తయారు చేసే వృత్తితో దాంతోపాటు దేవతల నగరాలు కూడా నిర్మించేవారు విశ్వకర్మ. ఇంద్రుడు కోరటం వల్ల పాండవులకు ఇంద్రప్రస్థాన్ని కూడా నిర్మించారు. శ్రీకృష్ణుడు కోరటం వల్ల ద్వారకా నగరాన్ని కూడా నిర్మించింది విశ్వకర్మ. సంధ్యాదేవి కోరటం వల్ల సూర్యుని కాంతిని భరించలేకపోతున్నానని చెప్తుంది. ఆ సూర్యుని కాంతి భరించలేకపోతున్నానని చెప్పినందువల్ల ఆ సూర్యుని సానబట్టి కాంతిని కొంచెం తగ్గించారు. ఆ సమయంలో రాలినటువంటి చూర్ణంతో సుదర్శన చక్రాన్ని తయారు చేసి విష్ణుమూర్తికి ఇచ్చారు. దధీచి మహర్షి వెన్నుముకలతో వజ్రాయుధాన్ని చేసి శివునికి త్రిశూలాన్ని చేసి ఆ ఈశ్వరుడికి ఇచ్చారు. ఇంకా విశ్వకర్మ వారసులే వడ్రంగి పనివారు. అంటే కంసాలులు భారతదేశంలో కార్మికులంతా వడ్రంగి కూడా విశ్వకర్మను ఇష్టదైవంగా పూజిస్తారు. విశ్వకర్మ జయంతిని కార్మికుల దినోత్సవంగా జరుపుకుంటారు. ఋగ్వేదంలో విశ్వకర్మను దైవాంశ సంభూతుడుగా, దైవ స్వరూపుడుగా వర్ణించారు. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీనాకుమారి, చదలవాడ.